ఈరోజు ఒక సుమతి శతకం గురించి తెలుసుకుందాము. ఈ శతకాలు సూక్తులు వివేకానంద వారి సూక్తి, అలాగే దూర్జట్టి శతకాలు వివేకానంద వారి సూక్తులు, ఇలాగే వేమన శతకాలు, అలాగే సుమతి శతకాలు ఇవన్నీ కూడా పిల్లలకు చెప్పేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి. పిల్లల్లో మానసిక పెంపు, మానసిక పరిణితి అది మనం ఇచ్చేటటువంటి నిజమైన ఆస్తి. ఎంత ఇచ్చామన్న దానికన్నా కూడా ఎంత సంస్కారాన్ని పిల్లల్లో మనము అవపోసన పోసాము, ఎంత మనము విలువలతో కూడినటువంటి పెంపకాన్ని పెంచాము అన్నదే ఇక్కడ ప్రశ్న. పెద్ద సవాలు, మనకున్న సవాలు. అలాగే సుమతి శతకాన్ని ఇలా ఉందండి, తెలుసుకుందాము. కులకాంత తోడనెప్పుడు గలహింపకు వట్టి తప్పు ఘటింపకుమి కలకంట కంట నీరు రొలిగిన సిరియింట నుండా నొల్లదు సుమతి. దీని తాత్పర్యము అంటే అర్థము ఇలా ఉందండి, తెలుసుకుందాము. సుమతి చీటికి మాటికి భార్యను హింసించడం, మాటలతోటి ఏదో విధంగా ఆమె మనసును నొప్పించడము, ఆమెతోటి తగవులు పెట్టుకోవడం, అయిన దానికి కాందానికి ఆమె పరిస్థితిని అర్థం చేసుకోకుండా తగవులు పెట్టుకొని ఇలా పెట్టుకొనరాదు ఎప్పుడూ కూడా. అలాగే లేని నేరములు అంటే ఆమె చేయకపోయినా సరే ఆమె మీద నేరాలు ఆమెపై ఆరోపించరాదు. అలాగే ఉత్తమ ఇల్లాలి యొక్క కంట నీరు గనక ఆమె కంట నీరు గనక కింద పడిందా, మరి నేల మీద ఆమె కంటి చుక్క పడిందా, ఆ ఇల్లు మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. ఆ ఇంటి నుండి మహాలక్ష్మి సిరి సంపదలు అన్నీ కూడా తొలగిపోతాయి. సిరి సంపదలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయి బయటికి. కాబట్టి ఎప్పుడు కూడా సంపద సౌఖ్యములు తొలగి దారిద్ర్యము వచ్చునని భావము. ఎప్పుడు కూడా ఇంటి ఇల్లాల్ని, అందులోనూ ఉత్తమ ఇల్లాల్ని అస్సలు బాధ పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఇల్లాలు తప్పు చేస్తే, ఒకవేళ ఏదన్నా తెలిసి తెలియక తప్పు చేస్తే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత భర్తదే అవుతుంది. అలాగే అయిన దానికి కాందానికి అసలు ఆమె ఏమి నేరం చేయకముందే, తప్పు చేయకముందే అనవసరంగా ఆమె మీద నేరాలు ఇవన్నీ కూడా ఆపాదించడము, ఆమెపై నేరాలు వేయటము, ఇవన్నీ చేయటము, అలాగే ఇంటి నుంచి గెంటి వేయటము, ఆమె మీద అక్కర్లేని ఆరోపణలు చేయడము, దానికి వారేదో గొప్పవారు అయిపోయినట్టుగా ఎప్పుడూ అనుకోకూడదు. అటువంటి ఉత్తమ జాతి స్త్రీ కంట నీరు గనక మరి నేల మీద, భూమి మీద పడిందా, ఆ ఇల్లు మొత్తము సర్వనాశనం అవుతుంది. కాబట్టి నాశనం అయ్యాక ఇంకేం మిగులుతుంది? సిరి సంపదలు, మరి అష్ట సిరులు పోయి అష్ట దరిద్రాలు ఆ ఇంట మరి తిష్ట వేసుకొని కూర్చుంటాయి. ఎప్పుడు కూడా స్త్రీలను గౌరవంగా, విలువతో స్త్రీలకు ఎప్పుడు విలువనివ్వాలి. అలా కాకుండా మరి విలువ లేనట్టు ఏదో తీసి పాడేసినట్టు ఉంటే మహాలక్ష్మి కూడా మిమ్మల్ని తీసి పాడేస్తుంది. ఇదండి ఈరోజు సుమతి శతకం. మరొకసారి చూద్దాము. కులకాంత తోడనెప్పుడు గలహింపంక గల ఇంపకు వట్టి తప్పు ఘటి ఇంపకుమి కలకంటి కంట నీరు రొలికిన మరి సిరి ఇంట నుండా నొల్లదు సుమతి.